జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుగాః. జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నిన్న బలిచక్రవర్తి దానం చేశాడు భూమినంతటిని. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. అతని యొక్క గొప్ప ఉదారమైనటువంటి స్వభావాన్ని గురించి. అయితే ఇక్కడ శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి
గురువు. ఆయన వద్దు అని శాసించిన తర్వాత శిష్యుడి యొక్క ధర్మం ఏమిటి? గురువు ఏం చెప్తే అది చెయ్యాలి. మరి శుక్రాచార్యుడు పాటించాడా? పాటించలేదు కదా. మరి అది అధర్మం కాదా? అధర్మవర్తనుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని పరమాత్మ ఎలా అనుగ్రహించాడు అనేటువంటి చిన్న ప్రశ్నలు వచ్చాయి నిన్న కొంతమంది భక్తులకి. దానికి సమాధానంగా మనం ఇవాల్టి రోజునే కాదు, అంటే బలిచక్రవర్తి విషయంలోనే కాదు, ప్రహ్లాదుడి యొక్క విషయంలో కూడా మనం గమనించవచ్చు. ప్రహ్లాదుడికి తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు తండ్రి అయినప్పుడు తండ్రి యొక్క మాట వినాలా లేదా? తండ్రి యొక్క ఆజ్ఞని పాటించాలా లేదా? తండ్రి తాను చెప్తున్నాడు, నేనే దైవాన్ని, నన్నే నువ్వు ఆరాధించాలి. శ్రీమన్నారాయణుడు మనకి శత్రువు అని చెప్పాడు. చెప్పినప్పుడు తాను తప్పనిసరిగా తండ్రి యొక్క మాటని పాటించగలిసినటువంటి వాడు, పితృవాక్య పరిపాలన చేయవలసినటువంటి కొడుకు తండ్రిని వ్యతిరేకించాడు. నువ్వు దేవుడివి కాదు పొమ్మన్నాడు. నా తండ్రివి, అందులో సందేహం లేదు. నిన్ను తప్పనిసరిగా నేను ఆదరించాలి, అందులోనూ సందేహం లేదు. కానీ నువ్వు దేవుడు అంటే మాత్రం నేను అంగీకరించను అన్నాడు. నువ్వు భగవంతుడు అంటే నేను ఎలా అంగీకరిస్తానయ్యా? సరే పోనీ నువ్వు మాత్రం విష్ణు నామాన్ని కీర్తించడానికి వీలు లేదు అని నిషేధం పెట్టాడు ఈయన. లేదు అంటూ తాను నారాయణ నామాన్నే నిరంతరం కూడా చేశాడు. మరి ఆయన తండ్రి కదా, తండ్రి యొక్క పరిపాలన మాటని పాటించినటువంటి అతనికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా లభించింది? అంటే మరి ఆయనని అనుగ్రహించినటువంటి భగవంతుడు ఎవరు? సాక్షాత్తుగా ఒకనాడు రాముడై వచ్చి పితృవాక్య పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. అంటే పితృవాక్యానికి ఎంతో గొప్ప విలువ ఉన్నది, అది చాలా విశేషమైనటువంటిది అని నిరూపించడానికి ఒక అవతారాన్ని ఎత్తి వచ్చి ఆ రాముడు పితృవాక్య పరిపాలన చేసి దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేశాడు. మరి అంతటి ఆ పరమాత్మ ఒక అవతారమే పితృవాక్య పరిపాలన కోసం వచ్చినప్పుడు ఇక్కడ పితృవాక్య పరిపాలన చెయ్యనటువంటి ప్రహ్లాదుణ్ణి ఎలా అనుగ్రహించాడు? ఇది దోషం కదా అనేటువంటి ఒక సందేహం వచ్చింది. కొంతమంది భక్తులు నిన్న అడిగారు. అడిగితే దానికి సమాధానం ఏమిటి అంటే, లోకంలో ధర్మం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య ధర్మం, రెండు విశేష ధర్మం అని. ధర్మరాజు కూడా భీష్మ పితామహుణ్ణి అడిగాడు. మన విష్ణు సహస్రనామాల్లో రోజు చదువుతూనే ఉంటాం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః అని. లోకంలో చాలా ధర్మాలు ఉన్నాయ్యా, అన్ని ధర్మాల్లోకెల్లా విశేషమైనటువంటి ధర్మం ఏమిటో చెప్పు అని అడిగాడు. అడిగితే భీష్మ పితామహుడు ఏం చెప్పాడు? నా ఉద్దేశంలో అన్ని ధర్మాల్లోనూ గొప్పదైనటువంటి ధర్మం పరమాత్మే అన్నాడు. భగవంతుడిని మించినటువంటి ధర్మం ఇంకొకటి ఏదీ లేదు అన్నాడు. ప్రహ్లాదుడు కూడా తన తండ్రికి చెప్తూ, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు అన్నాడు. తండ్రి హరిచేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. నారాయణుని చేరరా, నారాయణుని పొందరా అని చెప్పేటువంటి తండ్రే తండ్రి, కానీ నారాయణుని వద్దు అనేటువంటి వాడు తండ్రి కానే కాడన్నాడు. నారాయణుడి గురించినటువంటి చరిత్రని నిరంతరం కూడాను చెప్పి ఆ శిష్యుడికి తన నారాయణుడి మీద ఉండేటువంటి భక్తిని పెంచేటువంటి గురువే గురువు, కానీ అలా కాకుండా ఉండేటువంటి గురువు గురువే కాడన్నాడు. అంటే లోకంలో భగవంతుడు
ఇతర ధర్మాలు వచ్చాయి. ఇక్కడ ఇతను పితృవాక్య పరిపాలన అనేది ధర్మం. ఇది సామాన్య ధర్మం అయిపోతుంది భగవంతుడి దగ్గర. ఇక్కడ భగవంతుణ్ణి నువ్వు తలవద్దన్నాడు. భగవంతుడు విశేష ధర్మం. భగవంతుడు విశేష ధర్మం అయినప్పుడు విశేష ధర్మాన్ని వదిలిపెట్టేసి సామాన్య ధర్మానికి విలువ ఇవ్వమని చెప్తున్నప్పుడు విశేష ధర్మానికే మనం విలువ ఇవ్వాలి తప్ప సామాన్య ధర్మానికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ రెండు వచ్చినప్పుడు అదే కనుక తన తండ్రి మాట, తన స్నేహితుడి మాట, ఈ రెండు వచ్చాయనుకోండి. ఇలా ఎదురుపడినప్పుడు తన స్నేహితుడి మాట వినాలా, తన తండ్రి మాట వినాలా? తండ్రి మాటకే విలువ ఇవ్వాలి. అక్కడ విశేష ధర్మం తండ్రి అవుతాడు, ఇది సామాన్య ధర్మం అవుతుంది. అలాగే జగత్తులో ఉండేటువంటి ఇతర ధర్మాలన్నిటికన్నా కూడా, అంటే మనం అనుకునేటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా కూడాను మించినటువంటిది ఒకే ఒక ధర్మం, పరమాత్మ. ఇప్పుడు మీరు బయలుదేరారు గుడికి, దేవాలయం కోసం అని బయలుదేరి వెళుతున్నారు. మధ్యలో మీ స్నేహితుడు కనిపించాడు. వెళ్దాం సినిమా, ఇవాళ కొత్త సినిమా రిలీజ్ అయింది, ఇదిగో టికెట్ వచ్చింది కొత్తది, వస్తావా అన్నాడు. వీడు ఎక్కడికి బయలుదేరాడు? భగవంతుని దర్శనం చేయడానికి బయలుదేరాడు. కానీ ఇక్కడ ఇతను వచ్చి రమ్మన్నాడు. ఏం చేస్తాం మనం సహజంగా చెప్పండి? గుడికి రేపైనా వెళ్ళొచ్చు, టికెట్ దొరుకుతుందో లేదో సినిమాకి వెళ్ళొచ్చేద్దాం అనుకుంటారు. కానీ తప్పు అది. ఇక్కడ ఇది సామాన్య ధర్మం, విశేష ధర్మం అని ఆలోచించినప్పుడు భగవంతుడి ఆలయానికి వెళ్ళడమే విశేష ధర్మం. అక్కడికే వెళ్ళాలి తప్ప ఎంతదైనా ఏమైనా ఇతరమైనటువంటి కార్యం పక్కన పడేయాలి. ఇది ఇక్కడ మనం గమనించవలసింది. అందువల్ల ఇక్కడ పితృవాక్య పరిపాలన పాలించాలి, కానీ అది ధర్మమే. కానీ ఇక్కడ సామాన్య ధర్మం అయింది. ఎందుకని? అతను నారాయణుణ్ణి స్మరించడానికి వీల్లేదంటున్నాడు కనుక తన తండ్రిలా అవుతాడు, తండ్రి కాలేడు. తండ్రి ఎప్పుడవుతాడు? అతను ఇతనికి నిజంగా హితాన్ని కోరేనప్పుడే కదా. హితం ఎప్పుడు? పరమాత్మ నారాయణుని ఆశ్రయించినప్పుడే హితం. ఎందుకని? మోక్షాన్ని ప్రసాదించేవాడు తానే. అదిగో లోకంలో ఏ జీవికైనా సరే హితం ఏది అంటే సంసారం నుంచి బయటపడడమే. అంత మించినటువంటి హితం ఇంకొకటి లేనే లేదు. ఏదైనా దుఃఖం ఉన్నది అంటే ఇంతకు మించిన దుఃఖం ఇంకొకటి లేదు. సంసారంలో పడ్డమే దుఃఖం, మహా దుఃఖం. దీంట్లో నుంచి బయటపడడమే అతనికి సుఖం. అంత మించిన సుఖం కూడా ఇంకొకటి లేదు. కనుక ఏ తండ్రి అయినా హితాన్ని ఆలోచించేవాడైనప్పుడే తండ్రి అవుతాడు. హితం ఆలోచించిన వాడు తండ్రిలా అవుతాడు. ధర్మాన్ని బోధించేటువంటి వాడే తండ్రి అవుతాడు, కానీ ధర్మాన్ని బోధించినటువంటి వాడు తండ్రిలా అవుతాడు? కాలేడు. కనుక ఆ పరమాత్మని చేరమని చెప్పేవాడు గురువు, పరమాత్మని చేరమని చెప్పేవాడే తండ్రి. వీళ్ళు కాని వాళ్ళు తండ్రే కాడిపోమన్నాడు, గురువే కాదన్నాడు. అందువల్ల అక్కడ అతను చేసినటువంటిది పరమధర్మమైంది. ప్రహ్లాదుడు చేసింది. తండ్రిని కాదన్నాడు, అయినా దోషం రాలేదు. పరమాత్మ ఆవిర్భవించారు అతని కోసం. దోషం అయితే ఆయన వస్తారా? రాదు కదా, రారు. వాళ్ళతో స్నేహం చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? అతను అధర్మం చేశాడు కనుక. అలాగే ఇక్కడ ఇది అధర్మం కనుక అయి ఉంటే భగవంతుడు వచ్చేవాడు కాదు. ఎందుకు కాలేదు అంటే ఆయన తప్ప మిగిలినటువంటివన్నీ సామాన్య ధర్మాలు కనుక మనం విశేష ధర్మానికే ప్రాధాన్యతనిచ్చి సామాన్య ధర్మాన్ని పక్కన పెట్టేయాలి. అందువల్ల అక్కడ పితృవాక్య పరిపాలన చేయలేదు అనేటువంటి భావంతో పరమాత్మ ఆవిర్భవించకపోవడం అనేది చేయలేదు, వచ్చాడు. ఇక్కడ కూడా అంతే. గురువు యొక్క మాటను ధిక్కరించాడు తాను. ఎవరు? బలి చక్రవర్తి. ఎందుకు ధిక్కరించాడు? నారాయణుడికి దానం ఇవ్వద్దన్నాడు.
వచ్చినవాడు నారాయణుడిని ఆయన నువ్వు ఇవ్వకు అన్నాడు. అరే భగవంతుణ్ణి చేరమనేటువంటి వాడి గురువు కదా, నీకు నీ భాగ్యం పండింది, నీ జీవితం ఇంకా ధన్యమైపోయింది, నువ్వు వచ్చింది సాక్షాత్తు నారాయణుడిని ఆయన, నువ్వు దానికి దానం చేయి, నీ సర్వస్వాన్ని దానం చేయని ఉపదేశం చేయాలి గురువు ఎప్పుడు కూడా. నీ సర్వస్వం, నీ ఆత్మసమర్పణం చేసేయి అని చెప్పాలి గురువు ఎప్పుడు కూడా. అలాంటి వాడు నారాయణుడికి దానం చేయొద్దంట. గురువు ఎలా అవుతాడు? అతను అవలేడు. సామాన్య ధర్మానికి ప్రాధాన్యతనిచ్చాడు, విశేష ధర్మాన్ని పక్కన పెట్టేశాడు. కనుక అది దోషమే అవుతుంది. అందువల్ల ఇక్కడ ఆయన ఆచార్యుడి యొక్క మాటని ధిక్కరించాడు అంటే దోషమేమీ లేదు అన్నారు. సరే, మొత్తం మీద శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే అతను దానం చేశాడో ఆ చేయబడినటువంటి దానాన్ని స్వీకరించాడు. ఇంకా ఆయన వృద్ధి పొందడం ప్రారంభించాడు, పెరుగుతున్నాడు ఆయన. అలా పెరిగి 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 ఒక పాదంతో భూమినంతటిని కొలిచాడు. అలాగే ఇంకొక పాదంతో బ్రహ్మలోకం మొదలుకొని, అంటే బ్రహ్మలోకం దాకా ఉండేటువంటి లోకాలన్నింటినీ కూడా కొలిచాడు. ఏమేమి ఉన్నాయి? ఊర్ధ్వాన్ని ఆక్రమిస్తూ 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 వెళ్తూ ఉంటే మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఈ ఉన్న సత్యలోకం దాకా వెళ్ళిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మ దాకా ఆ పాదాన్ని పెట్టాడు. ఆ పాదం అక్కడ దాకా వెళ్ళేటప్పటికే ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కంగారు పడిపోయాడు. స్వామి తండ్రి గారి యొక్క పాదం వస్తోంది ఇక్కడికి, మరి స్వామి తండ్రి గారు ఇంట్లోకి వచ్చారు అంటే పాద పూజ చేసుకోవాలి, పాద ప్రక్షాళనం చేసి తీర్థాన్ని ప్రోక్షణం చేసుకోవాలి. వెంటనే తన యొక్క కమండలంలో సరస్వతి నది జలం ఉంటుంది, పుష్కర తీర్థం అంటారు దాన్ని. ఆ పుష్కర తీర్థం ఉన్నది. ఆ తీర్థంతో ఆయన యొక్క పాదాల మీద, చరణార విందాల మీద తీర్థాన్ని పోసాడు, ఒక ప్రవాహంలాగా. ఆ పాదం ఎంత, ఆ పాదాన్ని తడపడానికి ఉండే జలం ఎంత! అది లోకాన్నే ఆక్రమించేంత పెద్ద పాదం. ఆ పాదాన్ని తడపాలి అంటే దానికి సంబంధించినటువంటి జలం ఎంత కావాలి? అది పుష్కర తీర్థం. ఇది పుష్కలంగా ఉంటుంది ఆయన యొక్క పాత్రలో, నదులే ఉంటాయి అందులో. కనుక అలాంటి జలంతో ఆయన పాద ప్రక్షాళనం చేశాట. ఇక్కడ ఆయన పెరిగేటువంటి విధానాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు పోతనామాచ్యు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అన్నాడు. ఎక్కడెక్కడికిట ఇంతింతై వటుడింతయై పెరుగుతున్నాడు నెమ్మదిగా. అలా పెరుగుతూ పెరుగుతూ శరీరం మరియు దానంతై ఎక్కడ దాకా వెళ్ళట? ఆకాశం దాకా పెరిగేట. నభో వీధిపైనంతై ఆకాశాన్ని కూడా దాటిపోయేట. దాటిన తర్వాత అక్కడ ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. ఆ తోయద మండలాభ్రమున కల్లంతై ఆ మేఘాల్ని కూడా దాటిపోయేట. ప్రభారాశిపైనంతై మండలాలున్నాయి, నక్షత్ర మండలాల్లో లాగా ఆ ఉన్నటువంటి వాటిని దాటిపోయాడు. చంద్రునికంతయై చంద్రమండలాన్ని కూడా దాటిపోయాడు. ధ్రువుని పైనంతై ధ్రువలోకానికి చేరి ధ్రువలోకాన్ని కూడా దాటిపోయాడు. మహర్వాటిపైనంతై మహర్లోకం, అలాగే అక్కడి నుంచి సత్యపదోన్నతుండగుచు సత్యలోకం దాకా వెళ్ళంట ఆ పాదం. అలా వెళ్ళినప్పుడు ఆయన పాద తీర్థాన్ని ఉంచుతూ తాను అనుకున్నట్ట మనస్సులో, ఈ పాద తీర్థం నా కుమారుడి తల మీద పడాలి అనుకున్నాడు. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారి కుమారుడు. చాలామంది ఉన్నారు, అందులో ఎవరి తల మీద పడాలనుకుంటాడు? ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉంటారు, మీరు తల్లులు వస్తున్నారు, తీర్థగోష్ఠి జరుగుతుంది, చిన్న చిన్న పాత్రలు తెస్తారు,
దేనికి తెస్తారు? ఇంట్లో పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళ బుద్ధి కొద్దిగా కఠినంగా ఉంటుంది, సరైనటువంటి విధానం లేక వంకరలుగా ఉంటుంది. కొద్దిగా దాన్ని అంతటినీ సరిచేయడానికి పెరుమాళ్ళ యొక్క తీర్థం ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో, ఆశతోటి మీరు పాత్రలు తీసుకొస్తారు. ఆ పాత్ర తీసుకొచ్చి ఆ తీర్థాన్ని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకు కూడా అన్ని రకాలుగా బాగుండాలి. తండ్రిగా ఎప్పుడు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు అవుతాడు కనుక చతుర్ముఖ బ్రహ్మ కూడా తండ్రి శివుడికి. ఈయన రుద్రుడు. ఆయన అనేక రకాల ఆయన కర్మల్లో కొద్దిగా ఈ విధమైనటువంటి ఉండడం వల్ల ఆయన్ని ఎలాగైనా శివుడుగా మార్చాలనుకుంటున్నాడు ఈయన. రుద్రుడు అంటే అమంగళకరుడు, శివుడు అంటే మంగళకరుడు. ఆ అమంగళత్వం పోవాలి, ఆయనకి మంగళత్వం రావాలి. ఏం చేయాలనుకుంటున్నాడు. ఇవాళ చక్కని అవకాశం వచ్చింది. అనుకోకుండా పరమాత్మ యొక్క పాదార విందాలు అక్కడికి వచ్చేటప్పటికే ఆయనకి పాద సేవ చేసుకునే, పాద ప్రక్షాళనం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి స్వామి అలా పోస్తూ సంకల్పించేట ఇది శివుడి యొక్క శిరస్సు మీద పడాలి. అదిగో అది గంగ అయింది. అద్భుతమైనటువంటి ప్రవాహంతో ఆకాశగంగ రూపంలో పరిణితి చెందిందిట ఆ తీర్థం. అది అలా ప్రవహిస్తూ సకల లోకాలని కూడాను పావనం చేస్తూ వచ్చిందిట. అలా పావనం చేస్తూ ఉండేటువంటి ఆ జలం వచ్చి శివుడి శిరస్సు మీద కూడా పడిందిట. ఆయన రుద్రుడి నుంచి శివుడయ్యాడు, మంగళకరుడయ్యాడు. సరే, అదలా ఉండగా ఎప్పుడైతే ఇంత అద్భుతమైనటువంటి రీతి జరిగి లోకాలన్నీ కూడాను స్వామి ఆక్రమిస్తున్నాడో వెంటనే ఒక ఆయనకి పరమానందం కలిగిందిట. ఆ పరమానందం కలిగినటువంటి ఆయన ఎలాంటి వాడట అంటే మనస్సుకున్నంత వేగం ఆయనకు ఉన్నదట. మనస్సు ఎంత తొందరగా అయితే, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు, ఇక్కడే ఉంటే మీకు బృందావనం గురించి చెప్తున్నాము. వెంటనే బృందావనం మీరు కానీ చూసుంటే ఆ వీధుల్లో తిరిగేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం బృందావనంలో అక్కడ బిల్వవనం ఉంది, అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసింది. వెంటనే మీరు ఇంతకుముందు చూసుంటే అక్కడ ఉంటారు. క్షణం కూడా పట్టదు, టక్కన ఉంటారు. అంటే మీ మనస్సు అంత వేగంగా పరిగెట్టుకుంటూ ఆ ప్రాంతానికి చేరిపోతుంది. బదరికాశ్రమం అనగానే బదరీ కొండల్లో తిరుగుతారు, భగవంతుడిని దర్శనం చేస్తారు, కొండల్లో అంతా విహరిస్తారు మనస్సుతోనే. మనస్సు అంత వేగం కలిగినటువంటి, అంత వేగం కలిగినటువంటి మనస్సు లాంటి వేగం కలిగినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నట్ట. ఎవరిట ఆయన? వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడు. ఆ జాంబవంతుడికి స్వామి ఇలా పెరిగి లోకాలన్నీ కొలుస్తూ ఉంటే పరమానందం కలిగిందిట. ఆ ఆనందంతో అక్కడికి వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి పరై అనేటువంటి వాయిద్యాన్ని తీసుకున్నాడు. భేరీ శబ్దం అంట, భేరీ అంటారు కదా, ఆ భేరీని తీసుకున్నాడు. పెద్ద ఉంటాయి చూడండి, పటా కొడుతుంటారు చూసారా. ఇక్కడ కూడా ఉండేది మన నరసింహస్వామి కోయిల్లో కూడా నగారా అని ఇలా కొట్టేవారు రోజు. అయితే ఆ భేరీ అంటారు దాన్ని. ఆ భేరీని తీసుకొని దాన్ని శబ్దం చేయడం ప్రారంభించట. భగవంతుని యొక్క ఉత్సవంగా చేసుకుంటూ ఆ విజయోత్సాహంతో విజయోత్సవం చేస్తూ ఆయన కొట్టేట భేరీ నాదం చేశారట. మనమ్మ కూడా ఆ భేరీ కావాలి, మేము రోజు నీ గురించి సంకీర్తనం చేసుకునేటప్పుడు అంటే, అదిగో ఈయన కొట్టాడు కదా ఆ వృక్షరాజు, ఆయన దగ్గర ఉన్నదే ఆ భేరీ ఇస్తానన్నట్ట పెరుమాళ్ళు. బేబే నాకు అవన్నీ అవసరం లేదు, నీ ఒంటికి నువ్వు తగిలించుకొని కొట్టున్నటువంటి ఆ భేరీ కావాలన్నట్టు. పరై అనే వాయిద్యం కావాలి, నీ స్పర్శ లేనటువంటిది ఏది కూడా మాకు అవసరం లేదు అన్నారు. నీ స్పర్శ కలిగినటువంటిది మాకు మహద్భాగ్యం, మా జీవితానికి అది ఒక ధన్యతను ఏర్పాటు చేసేది అనే భావంతో సరే మొత్తం మీద ఇక్కడ భేరీ కొట్టాడు. విజయోత్సవంతో దాన్ని చాటాడు, అయిపోయింది. తర్వాత పక్కన ఉన్నారు వీళ్ళు. ఇతను వచ్చి ఆనందంతో భేరీ కొడుతుంటే పక్కన ఉన్నటువంటి ఈ రాక్షస వీళ్ళు ఉన్నారు కదా, ఇతని యొక్క అనుచరులు, వీళ్ళందరికీ కూడా ఉడుకు పుట్టేసింది. అరే మన స్వామిని ఇంత మోసం చేస్తాడా ఈ వచ్చి పరమాత్మ అనే విష్ణువు, ఇంత మోసం చేశాడా, మనం ఎట్లా సహించి ఊరుకుంటాం, పదండి అన్నారు యుద్ధానికి అని. అందరూ కూడాను ఆయన్ని నారాయణుడిని వామనుడిని చంపడం కోసం అని పరిగెట్టుకుంటూ వస్తున్నారట. అలా వస్తూ ఉంటే అప్పుడు మా స్వామిని రక్షించుకోవడం మా సేవా ధర్మం అంటూ ఆయుధాలు ధరించి వస్తుంటే ఇప్పుడు భగవత్ పార్షదులైనటువంటి వాళ్ళతో యుద్ధం చేసి
వాళ్ళందరినీ కూడాను నాశనం చేశారట. అలా నాశనం చేస్తుంటే బలిచక్రవర్తి వాళ్ళ రాక్షసుల్లో అయినటువంటి అనుచరులందరినీ వారించట. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. మీరు యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటారా? ప్రస్తుతం మన యొక్క కాలం మనకి అనుకూలంగా లేదు. ఇప్పటిదాకా మన కాలమే అనుకూలంగా ఉంది, దేవతల యొక్క కాలం అంతా భ్రష్టమైంది. ఇప్పుడు మనకి అనుకూల కాలం రాలేదు, ఇప్పుడు మన కాలం అంతా చెడిపోయింది. కనుక ఇప్పుడు మంచి కాలం వచ్చేదాకా మనం ఎదురు చూడవలసిందే, అందువల్ల మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారట. దానికి అంటున్నారు కదా వీరు పరీక్షణ్ మహారాజుతో, ఏమయ్యా, ఏ జీవుడైనా సరే, ఎన్ని ఉపాయాలున్నా సరే, కాలరూపుడైనటువంటి పరమాత్మని మాత్రం అతిక్రమించలేరు. ఎన్ని రకాల ఉపాయాలు పెట్టు, ఎన్నెన్ని చెయ్యి, భగవంతుణ్ణి మాత్రం దాటి ఎవ్వడూ పోలేడు. తన చేతులతో చేసినటువంటిదే సత్కర్మ, అలాంటి సత్కర్మే అతనికి తగింది. తానిప్పుడు సత్కర్మ చేయాలి, తన చేతులతో స్వయంగా చేసుకోవాలి, అప్పుడే అతనికి ఫలిస్తుంది అది. ఈ జీవుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా తాను మాత్రం స్వామి కాలేడు. హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? లోకానికి అంతటికీ నేనే ప్రభువుని, నాకు మృత్యువు లేదు కనుక నేను అమరుణ్ణి అయినటువంటి నేను ఎటువంటి పరిస్థితుల్లో అందరికీ అవుతాను కనుక నా పేరునే జపించండి అని చెప్పుకున్నాడు. కానీ స్వామి అయ్యాడా? నశించిపోయాడు. లోకంలో ఎవ్వరూ కూడాను స్వామి కాలేడు, ఒక్క స్వామి పరమాత్మ మాత్రమే. మనమంతా ఆయన సొత్తు అవుతాం తప్ప స్వామి మాత్రం ఎప్పుడూ కాలేము. అదేమిటండి? మనం ఏదో ఇక్కడి నుంచి పరమపదం పొందుతూ ఉంటారు కదా, మరి పరమపదం అనేటువంటిది చాలా సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపాన్నే మనకి వచ్చేస్తుంది. అక్కడ అంటారు సారూప్యం అంటారు, సామీప్యం అంటారు, సాలోక్యం అంటారు, సాయుధ్యం అంటారు, ఇలా ఏవో లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మోక్షాలు అంటారు. సాక్షాత్తు పరమాత్మతో సమానం అయిపోతాం మనం అందరం అంటారు. పరమాత్మతో సమానంగా అక్కడ ఉండేటువంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తారంటారు. మరి ఆయనతో సమానం అయిపోయినప్పుడు ఆయన అయిపోతాం కదా మనం. మరి ఆయన అయిపోతాం కదా మనం. అట్లాంటప్పుడు మనకి ఆయనకి ఇంక తేడా ఏమిటి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. అంటే మహాభారతం దానికి చక్కని సమాధానం చెప్పింది. అందువల్ల నేను అక్కడికి వెళితే స్వామిని అయిపోతాను కదా, మరి ఆయనతో సమానమే అంటే నేను స్వామిని అయిపోయినట్టే కదా. అంటే దానికి మహాభారతం చక్కనైనటువంటి సమాధానం చెప్పింది. ఏం చెప్పిందిట? దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మానః పరమాత్మనః నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ. గొప్ప సమాధానం ఇది. ఏం చెప్పిందిట? దాసభూతాః స్వతః సర్వే లోకంలో ఉండేటువంటి సర్వే హ్యాత్మానః, లోకంలో ఉండే సకల జీవరాశి ఎవరైతే ఉన్నారో పరమాత్మనః, పరమాత్మకి దాసభూతాః. ఎట్లా అండి? ఈవేళ కొత్తగా ఈ లోకంలో మనం వచ్చాం, పుట్టుతున్నాం, పెరిగిన తర్వాత ఏదో జాబు ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏదో షాపులో పని చేయాలి. ఈవేళ కొత్తగా వచ్చింది దాసత్వం. ఆ దాసత్వం ఆ యజమాని దగ్గర దాసులై పడున్నాం, కొంతకాలం చేసాం, మళ్ళీ కొంతకాలం ఇష్టం లేకపోతే మానేసాం, దాసత్వం పోయింది. ఇప్పుడు మనమందరం కూడాను పరమాత్మకి దాసులము అని చెప్తున్నాం. ఈ దాసత్వం అనేటువంటిది స్థిరమా, లేకపోతే కొంతకాలం ఉండి తర్వాత పోతుందా? పరమపదానికి వెళ్ళిపోతే ఆయనతో సమానం అవుతాం కనుక మనం స్వాములం అయిపోతామా, లేకపోతే ఇది ఎప్పుడు ఇంతేనా అంటే స్వతః అన్నాడు. ఒకటే సమాధానం. స్వతసిద్ధంగా సహజంగా వాళ్ళు దాసభూతులే. ఎవరు? జీవకోటి. సర్వే హ్యాత్మానః, లోకంలో ఉండేటువంటి జీవకోటి అంతా కూడా స్వతసిద్ధంగా పరమాత్మకి దాసులే. దానికి ఇంకా సమాధానం ఇప్పుడు పైన పరమపదం లేకపోతే ఈ లోకం అనుకున్నాం కదా. ఈ లోకంలో అయితే మనం దాసులం, అక్కడికి వెళితే స్వామి అవుతామేమో అనుకుంటున్నాం కదా. దానికి కూడా సమాధానం చెప్పేశారు. నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ.
ఇతనికి బంధంలో ఉన్నా దాసుడే, మోక్షంలో ఉన్నా దాసుడే. ఇంకొక లక్షణమే ఇతనికి లేదు. ఇతను ఎప్పుడూ యజమాని కాలేడు. కనుక జీవకోటి అయినటువంటి మనం అందరం కూడా పరమాత్మకి ఎప్పుడూ దాసులం. ఏనాడు యజమాని అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ కాలేక అవ్వాలి అనేటువంటి తపనతోటి హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉద్భవించారు. నేనెందుకు యజమాని కాలేను, నేనెందుకు సర్వలోక పతిని కాలేను, నారాయణుడిలాగా నన్నే అందరూ ఎందుకు భజించరు అనేటువంటి రీతిలో హిరణ్యకశిపుడు వచ్చాడు. శాశ్వతం కాదు, అతను వెళ్ళిపోయాడు. అలాగా నాయన ఈ జీవుడు ఎప్పుడు కూడా స్వామి కాలేడు. జగత్పతి అయినటువంటి నారాయణుడే స్వామి. అరే ఒక చిన్న విషయం చెప్తా. అసలు ఈ శరీరానికే శాశ్వతంగా స్వామి కాలేడు ఈ జీవుడు, ఇంక లోకాలకి స్వామి ఎలా అవుతాడయా? ఏమండి, మనం ధరించిన శరీరానికే మనం స్వామి కాలేము శాశ్వతంగా. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాము కదా. శరీరానికే స్వామి కాలేనటువంటి ఈ జీవుడు శాశ్వతంగా ఇక లోకానికి శాశ్వతంగా స్వామి ఎలా అవ్వగలుగుతాడయా అన్నారు. అందుకనే నమ్మాళ్ళు వారు ఏమంటారు, యానే నీ ఎన్నుడైమయం నీయే అన్నారు. నేను నీవాడినేనయ్యా, నీ దాస్యం, నీ సొత్తుని. నీ సొత్తు నేనైనప్పుడు నాకంటూ ఇంకేమైనా సొత్తు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు వజ్రాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద నగ ధరించారు. ఈ నగను తీసుకొని వెళ్ళి సమర్పించారు. ఏమండి మీరు నగను సమర్పించారు, దీంట్లో బంగారం సమర్పించారా, లేకపోతే ఏదో అమెరికన్ డైమండ్ సమర్పించారా, నిజంగా ఒరిజినల్ వజ్రం సమర్పించారా అని అడుగుతారా? లేదు. సమర్పించామంటే దాంట్లో ఏవేవైతే సొత్తులు ఉన్నాయో, ఏ ఏ రకాల ఎన్ని రకాల విలువైనటువంటివి ఉన్నాయో అన్నీ కూడాను సమర్పించినట్లే. ఇంకా దాంట్లో ఆ వజ్రం అయితే నాది, ఇది మాత్రం మీది, ఇట్లా ఉండదు కదా మరి సమర్పించే. అలాగే నీ సొత్తు నేనైనప్పుడు నాకంటూ సొత్తు ఏముంది? ఒకవేళ నేను ఉంది అని ఇంతకాలం భ్రమపడి ఏదైనా ఉన్నది అనుకుంటూ ఉన్నా అదంతా నీదైపోదా? నేను నీవాడిని అయినప్పుడు నాది కూడా నీదే కదా. నాది అనుకుంటూ భ్రమపడుతున్నటువంటిదంతా కూడా నీదే కదా అంటారు ఆళ్వార్లు. అలాగా ఇక్కడ బలిచక్రవర్తి కూడా ముందు తనది అనుకునేటువంటిది ఏదో అది ఇచ్చేసాడు, తర్వాత తననిచ్చేసాడు. అందువల్ల ఈ యానేని ఎన్నుడైమయం నీయే అన్నట్లుగా ఇచ్చాడు. సరే, లోకంలో ఎప్పుడైనా సరే మనలో అహంకారం కానీ మమకారం కానీ పెరిగాయంటే పరమాత్మ మనని దూరం చేస్తాడు. మనలో ఈ రెండు కూడాను తగ్గిపోయి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దరి చేర్చుకుంటాడు పరమాత్మ అని. సరే, ఇతనికి ఇంతకాలం అహంకారం ఉంది, అహంకారం ఉండటం వల్ల అతన్ని శిక్షించాడు. 3 అడుగుల రూపంతో 3 లోకాలని కొలుచుకున్నాడు. మరి 3 లోకాలను 3 అడుగులు ఇచ్చాడా ఇతను? ఇప్పటికి 2 అడుగులే పూర్తయ్యాయి. ఇటు భూమిని కొలిచాడు, పైన ఉన్నటువంటి అంతరిక్షాన్ని కొలిచాడు, అంటే ఆ పై లోకాలని కొలిచాడు. భూమిని కొలచడం అంటే భూమి కింద ఉండేటువంటి లోకాలు, పై లోకాలు మొత్తం అయిపోయాయి. 2 అడుగులతోనే అయిపోయాయి. నువ్వు నాకు 3 అడుగులు ఇస్తా అన్నావు, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి నేనన్నా? నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు మోసం చేసావు, నాకు 2 అడుగులే ఇచ్చావు, 3వ అడుగు నువ్వు ఇవ్వలేదు కనుక వెంటనే పిలిచాడు. వై గరుత్మంతుడా అన్నాడు. ఈయనకి పేరేంటి? తార్క్ష్యసుతుడు అని. దాంట్లో వస్తుంది ఆ పదం. ఎందుకు వచ్చింది ఆ పదం అంటే తార్క్ష్య కశ్యపుడు అనేటువంటి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు. కశ్యపుడు అనేటువంటి ఆయన వేరు, తార్క్ష్య కశ్యపుడు అనేటువంటి ఆయన వేరు. ఆ తార్క్ష్య కశ్యపుడు అని చెప్పబడేటువంటి ఆయన యొక్క భార్య వినత, ఆమె కొడుకు గరుత్మంతుడు. కనుక
ఆ తార్క్ష్య కశ్యపుడి యొక్క కుమారుడు అవ్వడం వల్ల గరుత్మంతుడిని తార్క్ష్యసుతుడు అని పిలిచారు. ఆ గరుత్మంతుడిని పిలిచాడు. వెంటనే ఇతన్ని బంధించేయి వరుణ పాశాలతో అన్నాడు. బలిచక్రవర్తిని బంధించేశారు. వరుణ పాశాలతో బంధించారు. ఎందుకు? అబద్ధం చెప్పాడు, ఇతను మోసం చేశాడు. నన్ను 3 అడుగుల స్థలం ఇస్తా అన్నాడు, నాకు 2 అడుగులే ఇచ్చాడు. అనగానే అని వామనుడు బలితో అన్నట్ట, నువ్వు చూస్తూ ఉన్నావు, నేను అబద్ధం చెప్పలేదు. నువ్వు 3 అడుగులు ఇచ్చావు, నేను 2 అడుగులతో ఈ భూమిని ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమించేశాను. కనుక 3వ స్థానం ఏదో నువ్వు చూపించేదాకా ఇది తప్పదన్నాడు శిక్ష. ఎందుకంటే ఒక్కసారి నేను నీకు దానం ఇస్తాను అని అంగీకరించిన తర్వాత అతను గనక ఇవ్వకపోతే వారిని వంచిన వాడవుతాడు, తను మోసగాడవుతాడు. అందులో మామూలు వాడిని వంచిస్తేనే మహాపాపం ఉన్నప్పుడు ఒక గురువుని వంచిస్తే ఇంకా మహాపాపం, పరమాత్మని వంచిస్తే అంతకన్నా పాపం ఇంకొకటి లేదు. కనుక మనం త్వరపడాలి, మనం ఇష్టం అన్న ఆ మాట. అందుకే పాపం చూడండి, ఆయన ధార పోస్తూ ఉంటే ఆ పోసేటువంటి ధార మధ్యలో ఆగిపోతుంటే చెమటలు పట్టినాయని. ఎంత త్వరగా నేను ఇస్తాననుకున్నటువంటి దానాన్ని ఇచ్చేయాలి అని. ఎందుకు? ఆ దోషం నా మీదకి రాకూడదు. వచ్చింది. 3 అడుగులు అన్నాడు, 2 అడుగులు మాత్రం కొలిపించాడు. ఇంకొక అడుగు మాత్రం ఉన్నది, ఈ అడుగు ఇవ్వలేదు. ఏం చేయాలన్నాడు. అంటే అప్పుడు దానికి ఆయన అన్నట్ట, ఇప్పుడు ఇందాక ఇంతింతై వటుడింతై అని చెప్పుకున్నాం కదా, ఆయన పెరిగినటువంటి చెప్పాం. దీన్ని చాలా అందంగా ఒక సూర్యుడిని ప్రధానంగా తీసుకొని ఈయన పెరుగుతున్నప్పుడు సూర్యుడి యొక్క గతి ఎట్లా ఉంది, సూర్యుడి యొక్క గతిని బట్టి ఆయన ఎట్లా పెరుగుతున్నాడు అనేటువంటిది చక్కని వర్ణన చేశాడు పోతనామాచ్యుడు. రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై. ఈయన పెరుగుతున్నాడు కదా, ఈ రవి చంద్రుడు సూర్యుడు ఉన్నాడే, ఇతను ఆయనకి ఛత్రం అయ్యాడట. ఛత్రం అయ్యాడంటే అర్థం ఏంటి? గొడుగయ్యాడు. గొడుగయ్యాడంటే అక్కడ దాకా పెరిగాడు అనమాట. ఆయన ఛత్రం అయ్యాడు. సరే, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా, ఆ ఉండే సూర్యుడు. పెరుగుతున్నది ఈయనే. శిరోరత్నమై. కొద్దిసేపు అయ్యేటప్పటికీ ఈయన పెరుగుతూ ఉంటే ఆ సూర్యుడు శిరస్సు యొక్క రత్నం అయ్యాడు. తలలో ఉండేటువంటి రత్నం. ఇంతకుముందేమో గొడుగయ్యాడు, తర్వాత శిరోరత్నం అయ్యాడు. ఆ తర్వాత శ్రవణాలంకృతమై, చెవులకు ఉండేటువంటి కుండలాలు అయ్యాడు. అంటే అక్కడ దాకా. గళాభరణమై, ఆయన కంఠంలో ఉండేటువంటి ఆభరణంలాగా, అంటే అంత మటుకు పెరిగాడు అనమాట. సౌవర్ణ కేయూరమై, సువర్ణమయమైనటువంటి కేయూరమయ్యాట. ఆ తర్వాత చెవిమత్కంకణమై, చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉండేటువంటి కంకణం అయ్యాట. అంటే ఆయన అంతలా పెరిగిపోయాడు. కంకణం అంటే ఏంటి? చేతికి ఉండేటువంటి కంకణం, అక్కడ దాకా వచ్చాడు సూర్యుడు. కటిస్థలీనుదంచఘంటియై, ఆ కటి ప్రదేశంలో కట్టేటువంటి గంట ఉంటుంది చూసారా, ఆ గంట అయ్యట. నూపుర ప్రవరంబై, ఆ తర్వాత పాదాలకు ఉండేటువంటి గజ్జెలు అయ్యట. పదపీఠమై, ఆ తర్వాత పాదాలకు ఉండేటువంటి పీఠం అయ్యట. వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్, అలా పెరిగినటువంటి అతనికి సూర్యుడిని ప్రధానంగా తీసుకొని ఆయన ఎలా పెరిగాడు అనేటువంటి చూపించారు. ఆ సూర్యుడు ఆయన పెరుగుతున్న కొద్దీ ఇలా మార్పులు చెందుతూ చివరికి పాదపీఠం దాకా వచ్చారు. అంతలా పెరిగాడు పరమాత్మ అంటారు. సరే, మొత్తం మీద ఇలా ఇచ్చేనటువంటి ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నన్ను వంచావు కనుక నువ్వు తప్పనిసరిగా ఈ ఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు, వరుణపాశాలతో కట్టేసి. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, మహాప్రభో, నా దగ్గర ఉన్నది ఒక్క శరీరం తప్ప ఇంకేం లేదయా అన్నాడు. నా దగ్గర ఉన్నదంతా నువ్వు తీసేసుకున్నావు. నా దగ్గర ఉన్నది ఒక్క ఈ శరీరం మాత్రమే, ఈ ఆత్మ మాత్రమే.
ఇది కూడా పంచభూతాత్మకమైందే, ఈ శరీరం కూడా. నువ్వు అన్నావే ఇవే ఈ జగత్తంతా ప్రకృతి, ఈ ప్రకృతి అయినటువంటి ఈ జగత్తంతటిని కూడా నేను ఆక్రమించాను, దాన్ని అంతటినీ దానవుడిగా ఇచ్చేశాను. ఇంకా మిగిలింది శరీరం. నువ్వు అనుకునే ప్రకృతి భాగంలో ఇది కూడా అంతర్భాగమే. కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నీ మూడవ పాదాన్ని నా శిరస్సు మీద పెట్టవయ్యా అన్నాడు. నాకు ఇంతకు మించి ఇంకేం లేదు, నేనే మిగిలాను కనుక నేనే నీకు సమర్పణం అయిపోతాను. నీ మూడవ పాదం ఎక్కడ పెట్టాలనే కదా, నా శిరస్సు మీద, నా తల మీద పెట్టవయ్యా అన్నాడు. ఎవరైతే తన శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని భగవంతుడికి సమర్పిస్తాడో అతని తల మీద పరమాత్మ కృపతోటి పాదాన్ని ఉంచుతాడట. ఆ భగవంతుని యొక్క పాదం కానీ హస్తం కానీ ఏదైనా సరే మన శిరస్సు మీద పెట్టబడితే ఆ బుద్ధిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి కామాదులు కూడా నాశనం అయిపోతాయట. చూడండి, ప్రహ్లాదుడు మన నరసింహస్వామి ఆయన శిరస్సు మీద హస్తం పెట్టగానే ఎంత ఆనందపడిపోయాడు. సాక్షాత్తు నీ పత్ని అయినటువంటి లక్ష్మికి కూడా ఇలాంటిది సుఖం కలిగిందో లేదో, బ్రహ్మాది దేవతలకు కూడా ఇలాంటి అదృష్ట భాగ్యం కలిగిందో లేదో, నాకు కలిగించావు స్వామి నీ హస్తాన్ని నా శిరస్సు మీద ఉంచి. ఇలాగే భావించినటువంటి వాళ్ళు గోపికలు ఉన్నారట. ఈ గోపికలు కూడా గోపికా గీతలను వస్తాయి మనకి దశమస్కందం చెప్పుకునేప్పుడు. ఆ గోపికా గీతల్లో వీళ్ళు అడుగుతారు, శిరసిద్ధేహినః శ్రీకరగ్రహం అంటారు. మా యొక్క శిరస్సుల మీద నీ యొక్క హస్త పద్మాలు ఏవైతే ఉన్నాయో ఆ హస్త పద్మాలని మా శిరస్సు మీద ఉంచవయ్యా అని ప్రార్థిస్తారు. ఎవరు వీళ్ళు? గోపి అంటారు. గోపిక అంటాం కదా, గోపి అంటారు. ఈ గోపి అనేటువంటి శబ్దం వాళ్ళకి ఎందుకు వచ్చింది? మనం అందరినీ గోపికలనే అంటాం. వాళ్ళకి ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళందరినీ గోపి అని అంటాం. ఎందుకు గోపిక అనే పేరు వచ్చింది అంటే, ప్రధానంగా కా ఇంద్రియై భక్తి రసం పిబతి సా గోపి అన్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలతో భక్తి రసాన్ని స్వీకరిస్తారో, తాగుతారో, తమ యొక్క ఇంద్రియాలతో భక్తి రసాన్ని అంటే పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి, ఆ భక్తి రసాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తాగుతారో వాళ్ళు గోపి అని పిలువబడతారు. కనుక వీళ్ళందరూ కూడా అలాంటిదే, ఆ విధమైనటువంటి రీతిలో వాళ్ళందరూ స్వీకరించారు కనుక గోపి అని చెప్పబడ్డారని చెప్తూ, అదే పదాలు ఇక్కడ ఈయన అడిగాడు బలి చక్రవర్తి. ఈయన కూడా ఏమడిగట, పదం తృతీయం కురు శీర్షిమే నిజం అన్నాడు. నువ్వు మూడో పాదం ఎక్కడ పెట్టాలంటున్నావు కదా, అదిగో మే శీర్షి, నా యొక్క తల మీద పెట్టవయ్యా అన్నాడు. దాంతో సరే ఈ మాట అనగానే చాలా ఆనందపడిపోయాడు పరమాత్మ. ఎందుకు? తనని తాను పూర్తిగా సమర్పించుకుంటున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి అంటున్నట్ట, నా శిరస్సు మీద పెట్టు అని చెప్తూ, నిజంగా నువ్వు చాలా హితకారివి, నువ్వు మాకు హితం చేయడం కోసం వచ్చావు. మాలో శౌర్యం చేత, ప్రతాపం చేత గర్వం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు మన కంటికి పట్టీలు ఏర్పడతాయి. ఈ పట్టీలు ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క విశేషత్వాన్ని గుర్తించలేం. దాన్నే మన అహంకారం అంటాం. ఇది లోపల నుంచి తన్నుకొస్తుంది. అది మనకి దేనివల్ల వస్తుంది? నేను ఇంత గొప్పవాడిని, ధనం చేతనో లేకపోతే శౌర్యం చేతనో పరాక్రమం చేతనో ఏదో ఒక రకమైనటువంటి ఒక గుణం అధికంగా అతనిలో ఉండడం చేత, ఉన్నటువంటి ఆ గుణం చేత నేను చాలా శ్రేష్ఠుణ్ణి అనేటువంటి ఒక భావం తన్నుకొస్తుంది. ఈ భావం ఏదైతే ఉందో అదే కంటికి రెండు పొరలుగా ఏర్పడుతుంది.
ఈ పొరలు ఉన్నప్పుడు మనకి నిజస్వరూపం కనిపించదు కదా, నిజమైన నేత్రాలతో చూసినప్పుడే నిజస్వరూపం కనిపిస్తుంది. అప్పుడు ఈ పొరలు అడ్డు రావడం చేత ఈ ఆ గర్వం అనేటువంటి పొరలు అడ్డు వచ్చి ఎదుటి వ్యక్తి ఎవరు అనేటువంటిది కూడా మనం గుర్తించలేని పరిస్థితి కలుగుతుంది. గర్వం అనేటువంటిది అలా తెస్తుంది మనం. అప్పుడు మనం గుర్తించలేనప్పుడు, వారు అని గుర్తించలేనప్పుడు వారుగా మనం భావించలేం కనుక వెంటనే వారిని నిందిస్తాం, మామూలు వాళ్ళని అనుకున్నట్లుగానే అనుకుంటాం, తిడుతాం, ఏవో చేస్తాం. ఈ గర్వం వల్ల ఇన్ని రకాలైనటువంటి దోషాలు మనం చేసి వాటి ఫలాల్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడు తెలుస్తుంది అది? మనకున్న ఈ పొరలు పోయినప్పుడు తెలుస్తుంది. ఈ పొరలు పోవాలి, ఈ పొరలు కరిగిపోవాలి. కరిగిపోవాలంటే ఎప్పుడు అవుతుంది అది? అతను ఓడిపోవాలి. ఎప్పుడైతే అతను ఓడిపోతాడో గర్వం తనంతట తాను దిగబడిపోతుంది. అప్పటిదాకా కంటికి అలా పొరలుగా ఉంటూనే ఉంటుంది. అదే అంటున్నాడు తాను, ఎంత హితం చేసావయ్యా, ఉపకారం చేసావు. నన్ను చంపకుండా నాకున్నటువంటి గర్వాన్ని నీ మాటలతోటి, నీ యొక్క చేష్టలతోటి పోగొట్టేశావు. ఎంత ఆశ్చర్యం అన్నాడు, ఆనందపడ్డాడు. ఆ అంధులైనటువంటి మేము ఈవేళ దివ్య చక్షువుల్ని పొందామన్నాడు, జ్ఞాన చక్షువుల్ని పొందామన్నాడు. నిన్ను దర్శించి మాలో ఉన్నటువంటి గర్వాన్ని పోగొట్టు. ఇప్పటిదాకా నేనే అనుకుంటున్నాను, ఇంకేముంది ఇంద్రుడు, రేపు మాపు నేనే అయిపోతాను, 100 యజ్ఞాలు చేసేసాను, ఇంకేముంది, ఇది అయిపోయింది, దానం ఇచ్చానంటే అయిపోయింది. దానం ఇచ్చాడు అంటే పూర్ణాహుతి అవుతుంది. పూర్ణాహుతి అయింది అంటే ఇది ఇంద్రుడైపోతాడు. ఇప్పుడే వీధిలో పడి తిరుగుతున్నాడు పాపం, అది పూర్తిగా అతనికి పోతుంది. ఆ చివరి క్షణంలో వచ్చాడు పరమాత్మ. చివరి క్షణంలో వచ్చి అతనికి ఉండేటువంటి అహంకారాన్ని దించి పారేశాడు. నువ్వెంత అన్నాడు, పోయింది, మొత్తం పోయింది. అదిగో అలాగా నా పితామహుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా నిన్నే శరణుచొచ్చాడయ్యా, నిన్నే శరణాగతి చేశాడు. ఈ శరీరం కానీ ఈ జీవితం కానీ ఏం ప్రయోజనం అన్నాడు. ఈ శరీరం వల్ల ఏం ప్రయోజనం, ఈ జీవితం వల్ల ఏం ప్రయోజనం? నేను ఎంతో కాలం వాళ్ళందరినీ జయించి నేను రాజ్యాన్ని పరిపాలించవచ్చు, ఇంద్ర లోకాన్ని సాధించవచ్చు, కానీ నేను శాశ్వతం కాదు కదా అని తనకుండే అహంకారం అంతా దిగిపోయినప్పుడు వచ్చే మాటలు ఇవి. అహంకారంతో ఉన్నప్పుడు ఇవి రావు. నువ్వెంత, నీదెంత అనే భావంలో ఉంటాం. అహంకారం ఎప్పుడైతే దిగబడిపోతుందో అప్పుడు వస్తాయి, మహాప్రభు ఇంతకాలం నేను అజ్ఞానం చేత మిమ్మల్ని గుర్తించలేకపోయానని ఏడుస్తున్నాడు బాబు. ఈ మాటలు అంటూ ఉంటే బలిచక్రవర్తి పరమాత్మతోటి సరిగ్గా ఆ సమయంలో ప్రహ్లాదుడు వచ్చాడు అక్కడికి. ప్రహ్లాదుడు వచ్చి భగవంతుడితో అంటున్నాడు, ఓ స్వామి, నువ్వు లోకంలో సంపదల చేత లేదా ఇతర ఉత్తమమైనటువంటి ఏదో ఒక గుణం చేత అంధులైనటువంటి వారికి జ్ఞాన భిక్ష పెడతావయ్యా. యథార్థంగా నువ్వు భిక్ష పట్టడానికి రాలేదు. నువ్వు భిక్ష పడుతున్నటువంటి వంకతోటి నా మనవడైనటువంటి బలికి జ్ఞాన భిక్షని ప్రసాదించడానికి వచ్చావు. అతను యథార్థంగా భిక్షకుడు, నువ్వు కాదన్నాడు ప్రహ్లాద్. నువ్వు భిక్ష పట్టలేదు, ఇది నీదే, ఇదంతా నీదే. నువ్వు అతని దగ్గర నుంచి భిక్ష పట్టవలసిన అవసరమే లేదు. కానీ యథార్థంగా భిక్ష పట్టినవాడు తాను అజ్ఞానం అనేటువంటి దోషంతో పడున్నాడు. జ్ఞానం కావాలి, నీ దగ్గర నుంచే లభించాలి. ఆయనకి జ్ఞాన భిక్షని ప్రసాదించి అతన్ని భిక్షకుణ్ణి చేశావు. భిక్షక వేషంలో నువ్వు వచ్చి అంటున్నాడు ఆయన. సరే, ఈ లోపల బలిచక్రవర్తి యొక్క భార్య వచ్చింది. భర్తని బంధించేశాడు వరుణపాశాలతో. ఆవిడొచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించి తన భర్తని రక్షించవయ్యా అని ప్రార్థించి
మహాప్రభో నీ దయ, నీ వల్లనే ఇంతకాలం మేము అహంకారంతోనే బ్రతికాం, మాకు మొత్తం పోయింది, పోగొట్టేశావు, రక్షించు అని ప్రార్థించింది ఆవిడ దుఃఖిస్తూ. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు వామనుడితోటి, స్వామి, ఈ బలిచక్రవర్తి నీకు సర్వం ఇచ్చేశాడు, ఆయన సంపాదించినటువంటి భూమిని అంతటినీ ఇచ్చేశాడు, సత్కర్మలతో తాను ఆర్జించినటువంటి పుణ్య విశేషాన్ని నీకే ఇచ్చేశాడు, సర్వలోకాల్ని ఇచ్చాడు, చివరికి తనని తాను కూడా నీకే సమర్పించుకున్నాడు. కనుక ఇతనికి ఇంకా బంధాలతో బంధించడం అవసరం ఏమిటి, బంధ విముక్తుడిని చేయండి స్వామి అని ప్రార్థించాడు చతుర్ముఖ బ్రహ్మ. ప్రార్థిస్తే భగవంతుడు అన్నాడు నవ్వి, నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలు, నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారి యొక్క ధనాన్నే నేను హరిస్తాను అన్నాడు. ఏమిటి? నేనెవరినైతే అనుగ్రహిస్తానో వారి ధనాన్నే నేను హరిస్తాను. ఇతను మాయని జయించాడు. నేను ఇతని మీద అనుగ్రహం కలిగింది కాబట్టే ఇతని దగ్గర నుంచి తన యొక్క ఐశ్వర్యం అంతా లాగేసుకున్నాను. మనకి శ్రీమద్భాగవతంలో దశమస్కందానికి చివరి భాగాల్లో స్వయంగా పరమాత్మ చెప్తాడు, ఈ మాటలే చెప్తాడు. ఇలాగే ఆయన్ని ఆశ్రయించిన వాడు దరిద్రుడవుతాడు, నారాయణుని ఆశ్రయించిన వాడు దరిద్రుడవుతాడు, ఐశ్వర్యహీనుడవుతాడు. అమ్మో, అయితే నారాయణుని ఆశ్రయించకూడదు అనుకుంటాం మనం కదండి. కానీ నారాయణుని ఆశ్రయిస్తే దరిద్రుడు ఎందుకు అవుతాడు అని అంటే, ఏ ఐశ్వర్య మదం చేతనైతే నువ్వు పరమాత్మని గుర్తించడం లేదో ఆ ఐశ్వర్యం పోతే పరమాత్మ కనిపిస్తాడు కదా. కుంతమ్మ ఏమడిగింది? సుఖంగా ఉన్నప్పుడు నువ్వు గుర్తురావు నాయన, కష్టాలు వచ్చినప్పుడే మాటి మాటికి మా మనస్సులో వస్తావు, గుర్తుకు వస్తావు. కనుక ఆ కష్టాలే ఇవ్వవయ్యా, నిన్ను మాటికి గుర్తు పెట్టుకోవడానికి వీలు కలిగేటువంటి ఆ కష్టాలే ఇవ్వవయ్యా అని అడిగింది. అలాగే నీకున్నటువంటి ఐశ్వర్యం నుంచి నిన్ను ఒక్కసారి తప్పించానంటే ఫినిష్ అయిపోయింది. వెంటనే జ్ఞానం అనేటువంటి చక్షు వచ్చేస్తుంది. అప్పుడు పరమాత్మ అప్పుడు యథార్థాన్ని తెలుసుకోగలుగుతావు అని ఒకటి. రెండు, ఇప్పుడు చెప్పాడు చూడండి, ఎవరినైతే నేను అనుగ్రహిస్తానో వాళ్ళ ఐశ్వర్యాన్ని హరిస్తానన్నాడు. ఎందుకు హరిస్తావు, ఏమిటి హరిస్తావు అంటే, నీకు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం కోసం ఈ తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యాన్ని తీసేస్తా. ఇదే కదా శాశ్వత ఐశ్వర్యాన్ని పొందడానికి అడ్డుపడుతోంది. కనుక ఈ అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని తొలగించేస్తాను శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇవ్వడం కోసం. ఆ సూక్ష్మం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో నారాయణుని ఆశ్రయిస్తే దరిద్రుడు, వీడు దరిద్రుడు ఇక్కడ, అక్కడ ధనవంతుడు అవుతాడు. వీడు అనుకుంటున్నటువంటి ఈ ధనం కూడా వీడికి ఉండదు. ఒకప్పుడు ఏదో ఒక రోజు మళ్ళీ వీడు ఒకలాగే ఎప్పుడు ఉండరు, తప్పనిసరిగా ఏదో ఒక రోజు వాడు మళ్ళీ భిక్షకుడు అవుతాడు. కనుక ఈ ఐశ్వర్యం కన్నా ఆ ఐశ్వర్యం నశించినటువంటి ఆ ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఈ ఐశ్వర్యం పూర్తిగా వదిలేయాలి. అందుకే విరాగం అని చెప్పేది. వైరాగ్యం కలగాలి, వీటన్నిటి మీద వైరాగ్యం పొందాలి అంటే ఏంటి? వీడు తన యొక్క వైరాగ్యం అనేటువంటి గుణం చేత స్వయంగా తనకి తానే వాటన్నిటినీ కూడా దూరం చేసుకొని పరమాత్మని పొందాలి అని అర్థం. కొద్దో గొప్ప ఏదైనా మిగిలితే ఆ అహంకారాన్ని కూడా నేను ఇలా తీసిపారేస్తానని చెప్తాడు పరమాత్మ. అందువల్ల ఆయన అలా తీసివేయటం కూడా మన హితం కోసం. అది గ్రహించాడు బలిచక్రవర్తి. నేను చెప్పేది అది. బలిచక్రవర్తి అది గ్రహించాడు. నువ్వు వచ్చి దానం అనేటువంటి పేరుతో లోకాలన్నీ కూడా నువ్వు స్వీకరించడం అనేటువంటిది మాకు హితాన్ని చేసినట్లయింది. ఏమిటి హితం?
మాలో ఉండేటువంటి కరుడుగట్టినటువంటి అహంకారం ఉన్నదే, కరుడుగట్టిపోయింది. అది దాన్ని ఎన్ని రకాలుగా పోగొట్టాలన్నా కూడాను పోవడానికి అంగీకరించట్లేదు. అది అలాంటి అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టి పారేశారు. కాదు, నువ్వు మహా ఈతగారివి కాకపోతే ఎవరోతో అన్నట్లుగా పరమాత్మని ప్రార్థించట. అప్పుడు అన్నట్టయినా నా మాయని వీడు ఈ బలిచక్రవర్తి జయించాడు. కనుక ఎట్లా జయించాడు? తనకి ఐశ్వర్యం అంతా పోయింది. శ్రేయ మార్గం నుంచి అతను చ్యుతుడైపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఐశ్వర్యం పోయిందో ధర్మకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కడుంది? ధనం ఉంటే ధర్మకార్యం చేయాలి. ఐశ్వర్యం అంతా పోయిన తర్వాత వీడేమవుతాడు? శ్రేయ మార్గం నుంచి చ్యుతుడైపోయాడు. కానీ ధర్మ మార్గాన్ని విడవలేదన్నాడు. ధర్మ మార్గాన్ని విడవలేదు. తన గురువు చెప్పాడు అధర్మం చేయమని. తనకి అవకాశం 99 చేశాను, నేను 100ది చేస్తూ ఉంటే ఇలాంటి ఆటంకం ఎందుకు రావాలి? ఎవరో అడిగారు నిన్న ప్రశ్న. 99 యజ్ఞాలు చేసిన తర్వాత 100వ యజ్ఞంలో ఈ ఆటంకం ఎందుకు రావాలండి? ఇతను అసురుడు. అసురుడైనటువంటి వ్యక్తికి ఉండే ఆసుర దోషాలు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా తొలగిస్తే కానీ ఇంద్రుడు అవటానికి అవకాశం లేదు. ఇంద్రుడు అవ్వాలంటే సత్వగుణ ప్రవృత్తి రావాలి. సత్వగుణం లేదు ఇతనిలో. యజ్ఞాలైతే చేస్తున్నాడు, అశ్వమేధ యాగాలు 100 చేస్తున్నాడు. ఇది అయితే ఇంద్రుడు అవ్వాలి. కానీ ఇతనిలో మనశ్శుద్ధి లేదు కదా. ఆ మనశ్శుద్ధి తెస్తే కానీ అతను ఇంద్రత్వానికి యోగ్యతని కల్పించడానికి వీల్లేదు. దానికి పరమాత్మే తప్ప ఇంకెవరూ ఏమి చేయలేదు. అందుకోసం అతను వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? 99వ యజ్ఞం అయిపోయి 100వ యజ్ఞం చేస్తున్నప్పుడు దానం అనేటువంటి ప్రక్రియతోటి అతని మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడాను తొలగించేసి పూర్తిగా సత్వగుణం కలిగినటువంటి వాడిగా పరమాత్మకి నేను దాసుడను అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాడు. అలాంటి స్థితికి తీసుకొని వచ్చి పరమాత్మ అప్పుడు ఆయనతో అంటున్నాడు కదా, ఈ బలి సావర్ణి మనువు యొక్క అధికార సమయంలో ఇంద్రుడవుతాడు అన్నాడు. మరి 100వ యజ్ఞం పూర్తి కాలేదు కదా, మరి ఎలా అవుతాడు అని మనకు అనుకుంటున్నాం. దానికి సమాధానం చెప్తున్నాడు. ఇంద్రుడవుతాడు. అంతవరకు కూడా మరి ఇతను ఎక్కడుండాలి అంటే, సుతలం అనేటువంటి ఒక లోకం ఉన్నది. ఆ లోకాన్ని ఇతనికి ఇస్తున్నాను. అతను ఉండడానికి ఇతను స్వయంగా రాజై అక్కడ పరిపాలన చేస్తూ సుఖాలు అనుభవిస్తాడు. అంత మటుకు ఆ సావర్ణి మన్వంతరం వచ్చేంత మటుకు ఇతనికి ఇచ్చినటువంటి దీన్ని స్వయంగా నేనే రక్షిస్తానన్నాడు పరమాత్మ. సుతల లోకానికి నేను కాపలావాణ్ణి అన్నాడు. నేను రక్షకుణ్ణవుతానన్నాడు. దీన్ని రక్షిస్తాను. నేను ఎప్పుడూ కూడా అక్కడే ఉంటాను. ఎప్పుడైతే వీళ్ళు మనస్సులో భావించి నన్ను దర్శనం చేయాలనుకుంటారో అప్పుడల్లా నేను వాళ్ళకి సాక్షాత్కరిస్తూ ఉంటాను అని పలికి ప్రహ్లాదుడికి కూడా చెప్పాడు, నువ్వు కూడా సుతల లోకానికి వెళ్ళిపో, బలి చక్రవర్తితో పాటు ఉండమన్నాడు అని. అప్పుడు వెళుతూ వెళుతూ శుక్రాచార్యుడిని పిలిచాడు. నువ్వు యజ్ఞాన్ని పూర్తి చేయవయ్యా అన్నాడు. మధ్యలో ఆగిపోయినటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయి. ఎందుకు? ఆ దాన కార్యక్రమం అయిపోయింది. దానం అయితే పూర్ణాహుతి చేయాలి. అదిగో ఆ దాన కార్యక్రమం అయిపోయింది, నాకు ఇచ్చేసాడు. తనని కూడా తాను సమర్పించుకున్నాడు కనుక ఆ కార్యం అయింది కనుక నువ్వు యజ్ఞాన్ని పూర్తి చేసేయి. 100 యజ్ఞాలు చేసిన ఫలం అతనికి వస్తుంది, ఇంద్రుడవటానికి అవకాశం కలుగుతుంది. భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి దయ చూడండి. ఇప్పుడు అతని దగ్గర నుంచి ఏదో హరించుకుపోవడానికి పరమాత్మ రాలేదు. అతనిలో ఉండేటువంటి దుర్గుణాలన్నింటినీ హరించడానికి వచ్చాడు. యథార్థంగా పైకి కనిపించేది మాత్రం మోసం చేశాడు. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడాను, ఆస్తి, ఆ భూమి అంతా కూడాను అపహరించుకుపోయాడు. దానం అనేటువంటి ఒక క్రియతోటి పొట్టివాడై వచ్చి 3 అడుగులు కావాలని చెప్పి పెద్దవాడైపోయి, ఏమండి వచ్చిన ఆ పరిమాణం ఎంత, అతను చూపించి కొలిచిన పరిమాణం ఎంత, మోసం కదండి ఇది అని అంటారు. చూపించిన అడుగులు ఎంత, చిన్న అడుగు. కొలిచిన పాదం ఎంత, ఏమండి ఇది మోసం కాదా అంటాడు. నాన్న, అతను మోసంతో అనేకం జయించాడు.
మోసానికి మోసమే విరుగుడు. కనుక మళ్ళీ ఇలా చేశాడు. అయినా పరమాత్మ అతన్ని ఏదో నాశనం చేయాలని రాలేదు. అతనిలో ఉండే కల్మషాలని తీసిపారేసి అతని కోరికని సఫలం చేయడం కోసమే వచ్చాడు. ఎప్పుడు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒకటే వేదవాక్యం ఒక్కటే ఎప్పుడు మారదు, ఎప్పుడు అబద్ధం ఉండదు. త్యాగేనైకేన అమృతత్వ మానసు. త్యాగం చేయాలి. ఇక అమృతత్వాన్ని నువ్వు పొందాలి అంటే త్యాగం కావాలి. ఇప్పటిదాకా అతని దగ్గర ఉన్నది లోభం. ఏమిటి లోభం? వాళ్ళ సొత్తు వీళ్ళ సొత్తు, వీళ్ళ సొత్తు వాళ్ళ సొత్తు అందరినీ చావగొట్టేసేసి పట్టుకొని నాదిగా చేసుకోవాలి, నేనే వీటన్నిటికీ రాజుని అనేటువంటి లోభాన్ని ప్రదర్శించాడు ఇప్పటిదాకా. ఒక్కసారి సంపాదించిందంతా ఐటీ వాళ్ళకి ఇచ్చినట్టుగా మొత్తం నారాయణుడికి సమర్పణం చేసేసాడు. త్యాగం. ఈ త్యాగ బుద్ధి చూపించాడు కనుక ఇతను ఉత్తమోత్తముడయ్యాడు. ఆ బలి చక్రవర్తి లోకంలో అందరి చేత కూడా అసుర కులంలో పుట్టినా కూడా ప్రహ్లాదుడి యొక్క మనవుడైనటువంటి బలి చక్రవర్తి శాశ్వతంగా నిలిచిపోయాడు. దానంలో ఇంతకన్నా గొప్పవాడు ఇంకెవడు లేడు. సాక్షాత్తు పరమాత్మ యొక్క చెయ్యి కూడా అతని చేతి కిందకి వచ్చి పట్టింది, దానం పట్టింది అంటే అంతకన్నా ఉత్తమోత్తముడైనటువంటి భాగవతోత్తముడు లేడు అని చెప్పగలిగేంత గొప్పవాడయ్యట బలి చక్రవర్తి అని చెప్పి పరీక్షణ్ మహారాజుకు సుఖమహర్షి మత్స్యావతార కథని వినిపిస్తున్నారు. ఈ మత్స్యావతార కథ సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవన్నీ కూడా స్వేచ్ఛగా వచ్చేవే. అనేక అవతారాలు ఎత్తినా కూడా మన 2వ స్కందంలోనూ ఇప్పుడు అవతారాల గురించి చెప్పుకుంటూ వచ్చాం లిస్ట్ ఒకటి. అవి కూడా తక్కువే, కానీ మనం అనుకునే దశావతారాల కన్నా ఎక్కువ. అయితే మనం ప్రధానంగా తీసుకునేవి దశావతారాలని కీర్తిస్తాం. ఈ దశావతారాలను కీర్తిస్తాం. అసలు భగవంతుడు అవతారం అనేటువంటి పేరుతో ఈ లోకానికి ఎందుకు వస్తాడు? మాటి మాటికి ఎందుకండి వస్తాడు ఈయన అంటే కారణం ఏంటి? మనందరం ఆయనకి సంతానం. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మీరే ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎన్నిసార్లైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, నీతి చెప్పాలి, బుద్ధి చెప్పాలి అనుకుంటూనే ప్రవర్తిస్తారు తప్ప విసిగిపోరు సంబంధ జ్ఞానం చేత. వాళ్ళకి చెప్పేటువంటి విధానాలు అనేక రకాలుగా చెప్తారు. చదువులో పడేస్తారు, అందువల్ల జ్ఞానం సంపాదిస్తాడు, దానివల్ల బాగుపడతాడు అనుకుంటారు. లేదా వాళ్ళే కూర్చోబెట్టి కొద్దిగా క్లాస్ ఇస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అలాగే పరమాత్మ కూడా మనని ఈ లోకంలో పుట్టించేప్పుడు మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. చక్కనైనటువంటి ఇంద్రియాలన్నీ ఇచ్చి ఇంద్రియాలు ఉపయోగించుకోవయా అన్నాడు. ఎందుకు? ఆత్మగా ఉన్నటువంటి దశలో ఇతనికి సుఖదుఖ అనుభవం ఉండదు. ఆత్మకి ఇంద్రియాలు ఉన్నప్పుడే సుఖదుఖ అనుభవం ఉంటుంది. ఇంద్రియాలు లేనప్పుడు ఆత్మకి ఏ విధమైనటువంటి సుఖదుఖ అనుభవాలు ఉండవు. కనుక గాలిలో వేలాడుతూ ఉండేటువంటి ఇతనికి ఇంద్రియాలు ఇచ్చాడు. ఇంద్రియాలు ఇచ్చి, బాబు ఇంద్రియాలు తీసుకొని నువ్వు కర్మలు చేయి, చక్కగా అనుభవించు నీ ఇంద్రియాలతోటి సుఖాలు దుఃఖాలు అన్నాడు. అయితే మరి ఇచ్చేటప్పుడు ఈ ఇంద్రియాలు ఎలా వాడుకోవాలో చెప్పాల్సిన వాడు ఆయనే కదా. మరి అయితే ఇచ్చావయా, ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి వీటిని అని మనం అడగకుండానే ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే మనకి సుఖం కలుగుతుంది, ఎలా ఉపయోగించుకుంటే దుఃఖం కలుగుతుంది. చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఎవరో ఒకళ్ళకి టీవీ కావాలనిపించింది. టీవీ కొనుక్కోవడానికి షాపుకి వెళ్ళారు. టీవీ కొనుక్కోవడానికి షాపుకి వెళ్ళి టీవీ అడిగారు, మీరు ఇచ్చాడు వాడు. మరి ఉన్నటువంటి వాడు పాపం ఏదో గ్రామాల్లో ఉండేవాడు, పల్లెటూరు వాడు, తనకి చదువు రాదు, పాటు రాదు, ఏమీ రాదు. టీవీ కొనుక్కోవాలని ఆశతో వెళ్ళాడు, టీవీ తీసుకున్నాడు. ఇచ్చేటప్పుడు వాడు చిన్న బుక్లెట్ ఇచ్చాడు.
ఆ చిన్న బుక్లెట్ ఇచ్చి నాయన వాడికి చూపించాడు, ఇది ఇలా అంటే ఇలా వస్తుంది, ఇలా అంటే అలా వస్తుంది, అలా ఏదో చెప్పాడు. బుక్లెట్ కూడా ఇచ్చాడు. దాంతో నీకు అన్ని భాషల్లోనూ దీంట్లో ఉన్నదిరా బాబు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేస్తే నీకు సుఖం కలుగుతుంది, ఏం చేస్తే అది పాడవుతుంది, ఎలా చేయకూడదు, ఎలా చెయ్యాలి ఉన్నాయి నాన్న, ఈ పుస్తకం బుక్లెట్ తీసుకెళ్ళి ఇంటికి అన్నాడు. సరే అని బాబు ఇంటికి తెచ్చుకున్నాడు. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పట్టణానికి వెళ్ళి తెచ్చుకున్నాడు వాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పెట్టాడు. కొత్తది టీవీ వచ్చింది, ఆనందపడిపోతున్నారు అందరూ, ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు. చక్కగా పెట్టారు పిల్లలందరూ. దాన్ని ఎలా పెట్టాలి అనేప్పటికీ పాపం ఇతనికి కంగారు వచ్చింది. అతను ఇలా పెట్టమన్నాడు, అలా ఏదో అన్నాడని పాపం కంగారు పడ్డాడు. నువ్వు వచ్చేప్పుడు ఏదో ఇచ్చారు కదా బుక్లెట్ అన్నాడు పక్కవాడు జ్ఞాపకం చేసి. అవునవును అన్నాడు. దాన్ని తీసుకున్నాడు, అన్నీ తిరగవేశాడు. అన్ని భాషల్లోనూ దాంట్లో రాసి ఉంది, కానీ వీడికి ఏ భాష రాదు బాబు. ఏం చేస్తాడు అప్పుడు? పోనీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకొని వద్దామంటే కొన్ని కిలోమీటర్లు. ఎవడు వెళ్తాడు అక్కడ దాకాను, కానీ ప్రయోగం చేసేయి అన్నాడు పాపం. ఆ ప్రయోగం చేశాడు. దాన్ని తనకి రాదు, గుర్తు లేదు, వచ్చిన దాన్ని ఏదో గుర్తు వస్తున్నటువంటిది ఏదో 1 2 పెట్టుకున్నాడు. అలాగ చేస్తున్నాడు. చివరికి డామ్ అని పేలిపోయింది తన ప్రయోగం. అరే రే రే పాడైపోయింది, కొత్త టీవీ అని ఇంట్లో భార్య గొడవ పెట్టింది. కంగారైపోయింది, గొడవ అయిపోయింది, అంతా హడావుడైపోయింది. ఇలాగే ఉంటుంది మన జీవితం అంతా. ఏమిటి? పరమాత్మ మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఇంద్రియాలు అంటే టీవీలండి. ఈ టీవీ అని పిలువబడేటువంటి ఇంద్రియాలన్నీ ఇచ్చి, నాన్న దీన్ని జాగ్రత్తగా వాడుకోరా, ఇలా వాడుకుంటే సుఖం వస్తుంది, అలా వాడుకుంటే సుఖం వస్తుందని పాపం ముందు చెప్పాడు. మనకి చెప్పినా అర్థం కాదు కనుక బుక్కులెట్ ఇచ్చాడు, వేదం ఇచ్చాడు. ఈ వేదం అనేటువంటి శాస్త్రాన్ని చూసాం. మనకి ఏ భాష రాదు, దాంట్లో ఉండే భాష మనకి తెలియదు. ఆ వేద భాష ఏమిటో మనకి తెలియదు కనుక దాన్ని అర్థం చేసుకోవడం మనకి చేత కాలేదు. పర్వాలేదు, ఏమిటి నష్టం ఏంటి, మళ్ళీ ఎవరిని అడుగుతా, ఇవన్నీ ఉపయోగించే అన్నాడు. ఇంద్రియాలని తన ఇష్టం వచ్చినట్టు తను వాడేస్తున్నాడు. ఏమవుతున్నది? డామ్ అని పేలి కూర్చుంటు. అంతే కదా మరి. ఇప్పుడు పేలుతోనే మన జీవితాలన్నీ నాశనాలే అవుతున్నాయి కదా. ఎందుకని అవుతున్నాయి? ఎలా చెప్పారో ఆ ప్రకారంగా మనం చేస్తే ఆ టీవీ మనకి సుఖాన్ని ఇస్తుంది. కానీ ఎలా చెప్పారో కాకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నేను వాడుకుంటాను అని ప్రయత్నం చేసి ఈ శరీరాన్ని, ఇంద్రియాలని మనం ఉపయోగించుకుంటే దానివల్ల అనర్థం తప్ప అర్థమైనటువంటిది ఏమీ రాదు కదా. అలా ఇచ్చినటువంటి ఆ పరమాత్మ దీన్ని ఇచ్చినా కూడా వీడు సక్రమంగా ఉపయోగించుకోవట్లేదని బెంగపడ్డాడు బాబు. బెంగపడి వెంటనే ఏం చేశాడు? ఇప్పుడు ఆ టీవీ బద్దలైంది. వీడేం చేస్తాడు? మర్నాడు వచ్చి వాడికి వారంటీ కార్డు ఉంది కదా, వారంటీ కార్డు పుచ్చుకొని వస్తాడు. ఇదేంటా ఇలా పేలిపోయింది ఏంటిది అన్నాడు. సరే అయితే కొత్తది తీసుకుపోండి అన్నాడు. మళ్ళీ బెలగొట్టాడు, మళ్ళీ వచ్చాడు. ఎన్నిసార్లు ఇస్తాడు? కంపెనీ వాడు మాత్రం మాటిమాటికి ఇస్తాడా? ఇవ్వడు కదా. కానీ భగవంతుడు మాత్రం మనకు మాటిమాటికి ఇస్తున్నాడు. శరీరాలు మాటిమాటికి శరీరాలు ఇస్తున్నాడు, ఇంద్రియాలను వాడుకోమని చెప్తున్నాడు, మనకి గ్రంథాలు ఇస్తున్నాడు, మనకి భాష తెలియకపోతే ఆ భాష చెప్పేటువంటి గురువుల్ని ఇస్తున్నాడు, అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అయినా మనం బాగుపడడం లేదు. చిత్రం అది, ఎంత విచిత్రం చూడండి. విచిత్రంగా ఉంటుంది మన జీవితం. ఎన్ని చెప్పండి, ఏమి చెప్పండి, మనకు బుద్ధికి ఎక్కదు. అది పాపం అడ్డుపడుతుంటుంది. మన పాపం మనకు అడ్డుపడినప్పుడు అనేక రూపాల్లో అది మన దగ్గరికి వస్తుంది. నిర్లక్ష్య రూపంలో వస్తుంది, నిద్ర రూపంలో వస్తుంది, శ్రవణ సంబంధమైనటువంటి లోపం రూపంలో వస్తుంది. అనేక రూపాల్లో మనని అనుసరిస్తూ ఉంటుంది అది. అప్పుడు ఏమవుతాం? మనం దాని గురించి తెలుసుకోలేకపోవడం వల్ల మనం నశించిపోతాం. ఇప్పుడు దాకా మనకి జరుగుతుంది అదే. మనకున్నటువంటి ఇంద్రియాలని చక్కగా మనకు ఉపయోగించుకోవడం తెలియక, శాస్త్రాన్ని మనం పాటించక మనం నశించిపోతూ ఉంటే
చూస్తూ ఊరుకోలేక పరమాత్మ మాటి మాటికి అనేక రకాల అవతారాలనే పేరుతో దిగొచ్చి మనని బాగు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అదిగో అలా వచ్చేటువంటి ఆ పరమాత్మ అనేక రకాల అవతారాలు ఈ లోకంలో ఉండే మనల్ని రక్షించడం కోసం వస్తున్నాడయ్యా అని చెప్తూ, అందులో దశావతారాలని ప్రధానంగా తీసుకుని ఆ దశావతారాల్లో కూడా వరుస మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అని చెప్పబడేటువంటి దశావతారాలు క్రమాన్ని చెప్పారు. ఈ క్రమంలో ఎందుకు చెప్పారండి అని, ఎందుకు చెప్పారు అంటే ఇందులో మొదటి 4 పూర్తిగా మానవ స్వరూపానికి తగినవి కావు, మానవ రూపంతో వచ్చినవి కావు. అంటే ముందున్నటువంటి 4 ఏంటి ప్రధానంగా అంటే, మొట్టమొదటిది భగవానుడు పూర్తిగా జలంలో ఉండేటువంటి మత్స్యావతారాన్ని ఎత్తాడు. అది బయటపడేస్తే చచ్చిపోతుంది. పూర్తిగా జలంలో మాత్రమే నివసించేటువంటిది మత్స్యావతారాన్ని ఎత్తాడు. రెండవది జలంలోనూ భూమి మీద కూడాను జీవించగలిగేటువంటి కూర్మావతారాన్ని ఎత్తాడు. మూడవది పూర్తిగా భూమి మీద సంచరించేటువంటి వరాహావతారాన్ని ఎత్తాడు. అందులో పూర్తిగా భూమి మీద సంచరించిన దానికి మళ్ళీ బురద కావాలి. అంటే పూర్తి జలం, పూర్తి భూమి, ఈ 2 కూర్మం. కానీ ఈ 2 కూడా కలిసినటువంటి బురద పూర్తిగా భూమి, ఈ 2 కలిగినటువంటిది వరాహం. చూడండి, ఇప్పుడు పందులు ఎక్కువగా బురదలోనే ఉంటాయి. అలా అని మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోవు, నదుల్లోకి వెళ్ళవు, భూమి మీదనే తిరుగుతాయి. వరాహావతారాన్ని ఎత్తాడు. ఇక 4వది వచ్చేటప్పటికి సగం మనిషి సగం జంతువు అయ్యాడు. అక్కడి నుంచి మార్పు అన్నమాట ఇది. ఇంకా ఇలా ఉన్నటువంటి జంతు సంబంధమైనటువంటి శరీరాల నుంచి మానవ శరీరానికి వెళ్ళేటప్పుడు సంధికాలం మనకి ఎలాగైతే కాలానికి మధ్యలో ఉంటుందో అలాగా ఈ అవతార క్రమంలో కూడా అటు జంతువు, మనిషి, ఈ 2 కలిసినటువంటి రూపం నరసింహ అవతారాన్ని ఎత్తాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభిస్తే 5వ దాని నుంచి పూర్తిగా మనిషి రూపానికి వచ్చాడు. చూడండి, ఆ దశావతారాల యొక్క క్రమాన్ని చూస్తే పరమాత్మ ఎంత తమాషాగా, అందులో కూడాను ఒక విధానం. అయితే ఆయన వచ్చాడు, ఇలాగా అవతరించాడు. తర్వాత రామకృష్ణాది అవతారాలు, మళ్ళీ ఆ వచ్చినటువంటి వామన మొదలైనటువంటి అవతారాల్లో కూడా ఎక్కువ బంధం అనేటువంటిది లేకుండా ఈ లోకంలో ఉండేటువంటి జీవులతో ఎక్కువ వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళ వృత్తులు పాటించడం, ఇలాంటివన్నీ లేకుండా ఉండే అవతారాలు కొన్ని. పూర్తిగా పరమాత్మ జీవులతో పాటుగా కలిసి వాళ్ళ వృత్తుల్ని స్వీకరించి వాళ్ళ కర్మలు చేస్తూ వచ్చేటువంటివి ప్రధానంగా 2 రామకృష్ణ అవతారాలు. అలా పరమాత్మ తన యొక్క లీలని ధర్మ సంస్థాపన కోసంగా ఈ లోకంలో అవతరిస్తూ వచ్చాడు. అయితే ఈ మానవ లీలని ప్రదర్శించడం అనేటువంటిది ఎంత మటుకైతే అవకాశం ఉంటుందో అంతకాలం ఈ భూమి మీద దాన్ని సంచరించలేదు, వీలయ్యేంత కాలం సంచరించలేదు మిగిలినటువంటి అవతారం. రామకృష్ణ అవతారాలు అయితే చాలా అధికంగా కూడా తానున్నాడు. ఈ అవతార క్రమంలో మొట్టమొదటిది మత్స్యావతారం. ఈ మత్స్యావతార సంబంధమైనటువంటి కథని చెప్తున్నారు ఈయన. ఈ అవతారాన్ని భగవంతుడు ఎందుకు ధరించవలసి వచ్చింది అని, జల రూపంలో పరమాత్మ ఎవరైతే ఉన్నారో జలంలో జీవించేటువంటి చరంగా ఎందుకు అవకాశం వచ్చింది అంటే జగన్నియంత ఆయన. ఇప్పుడు పరీక్షణ్ మహారాజుకు సందేహం కూడా కలిగింది. ఏమండి, అసలు వచ్చాడు పరమాత్మ, అవతరించాడు జగత్తులో ఉండేటువంటి జీవకోటిని ఉద్ధరించడానికి, మరి నీచమైనటువంటి యోనుల్లో ఎందుకు పుట్టాడు ఆయన? ఆ జలంలో ఉండేటువంటి చేప అంటే చాలా పాపాలు చేస్తే తప్ప అలాంటి జన్మలు రావు కదా, అది చాలా తక్కువ జన్మ అని అనుకుంటాం కదా. మరి అలాంటి జన్మతో ఎందుకు ప్రారంభించాడు పరమాత్మ అవతరించడం? ఎందుకు అలాంటి యోనుల్లో పుట్టాలి ఆయన? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతా తందే కదా.
ఈ మత్స్యాన్ని సృష్టించింది తానే, వరాహాన్ని సృష్టించింది తానే, మనిషిని సృష్టించింది తానే. కనుక తనదైనటువంటి సృష్టిలో ప్రతిదీ తనకి ఇష్టమైనటువంటిది. కానీ నువ్వు ఇంతకు ముందు అన్నట్లుగా ఈ మత్స్యం అనేటువంటిది పాపం వల్ల జన్మించింది, ఈ యోనిలో పుట్టింది. కానీ పరమాత్మ తన స్వేచ్ఛతో పుట్టాడు. ఇచ్ఛాగృహీత అభిమత ఊరుదేహు అని. ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని తాను ఇచ్ఛాగృహీతంగా వచ్చింది, తన ఇష్టంతో వచ్చాడు. తాను సృష్టించినటువంటి ఈ జీవకోటిలో ఉచ్చ నీచాలనేటువంటివి ఏవి ఉండవు అని నిరూపించడం కోసం వచ్చాడు. ఏదైతే మనం నీచంగా చూస్తామో అది కూడా పరమాత్మ ఎత్తాడంటే ఆయన అన్నిటి యందు సమమైనటువంటి భావన ఉన్నటువంటి వాడుగా, సమూహం సర్వభూతేషు అని చెప్పినటువంటి తాను ఆ వాక్యాన్ని నిజం చేయడం కోసం వచ్చాడు. అలా తాను మత్స్యావతారాన్ని ఎత్తి వచ్చారు ఈ లోకంలోకి అన్నారు. సరే, బాగుందండి. ఆయన చేసేటువంటి కర్మలన్నీ లీలలు, ఆట కోసం చేస్తాడు. ఆయన జన్మనెత్తినా అందులో ఉండి కర్మలు చేసినా అవన్నీ లీలలే, ఆ ఉన్నటువంటిది ఇచ్ఛాగృహీతమే. కనుక అతనికి బంధం కాదు. మనం ఎత్తాము, మనం పుట్టాము అంటే మనకు అది బంధం, ఆయనకి బంధం కాదు. మనం ఒకసారి ఇప్పుడు చెప్పాం కూడా, తన రాజ్యంలో ఉన్నటువంటి తన కారాగారంలోకి తాను ప్రవేశించినప్పుడు ఆ కారాగారంలో ఉన్నటువంటి ఆ ఖైదీతో పాటు ఇతను కూడా శిక్షణ అనుభవిస్తున్నాడు అని మనం ఎలాగైతే అనుకోమో, తన యొక్క స్వేచ్ఛగా తన ఇచ్ఛతో ఎలాగైతే ప్రవేశించాడు అని అనుకుంటామో, అలాగే ఈ లోకంలోకి తాను ప్రవేశించాడు. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కర్మచేత బంధింపబడినటువంటి వాళ్ళే. ఇది కూడా ఒక కారాగారమే. యథార్థంగా చెప్తే ఇది కూడా ఒక కారాగారమే. ఇందులో కూడా మనం బంధింపబడినటువంటి ఖైదీలమే. మనం కూడా అనేక రకాల పాపాలు చేశాం కనుక ఆ పాప ఫలాలను అనుభవించడానికే కదా వచ్చింది. కారాగారంలో ఎందుకు ఉంటాడు? పాప ఫలాన్ని అనుభవించడానికే కదా. అలాగా వచ్చి మనం కూడా కారాగారం అని చెప్పబడేటువంటి ఈ లోకంలో మనం పుట్టి పెరుగుతున్నాం. కానీ ఆయన కూడా ఇందులోకి వస్తున్నాడు. ఆయన స్వేచ్ఛగా వస్తున్నాడు, ఇచ్ఛతో వస్తున్నాడు. మనమేమో కర్మతో వస్తున్నాం, కర్మ బంధితులమై వస్తున్నాం. అందువల్ల ఆయన ఇక్కడికి రావడం ఆయనకి ఏమీ దోషం లేదు, మనం ఇక్కడికి రావడం మనకి దోషం. అట్లా ఆయన చేసేటువంటి కర్మలన్నీ కూడా లీలలు. అదే పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్తాడు ఈ మాట. అర్జునుడు అడుగుతాడు, నేను ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి చెప్పాను, ఆ తర్వాత వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను అంటే, ఇదేమిటా నువ్వు నా ముందు పెరుగుతున్నావు, నాకు బావవి, నువ్వు సూర్యుడికి ఎప్పుడు చెప్తావు, మనువుకి ఎలా చెప్పారు, అది ఏమిటి విచిత్రం అన్నాడు బాబు. అంటే అప్పుడు చెప్పాడు తాను, నాన్న జన్మ కర్మచమే దివ్యం. నువ్వు కానీ నేను కానీ ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత ఉంటాం. ఎవరికీ నాశనం లేదు. కాకపోతే నా జన్మలు నా కర్మలు నాకు తెలుసు, నీ జన్మలు నీ కర్మలు నాకు తెలుసు. కానీ నీకు నీ జన్మలు నీ కర్మలు తెలియవు, నా కర్మలు నా జన్మలు తెలియవు. కానీ నా జన్మలు నా కర్మలు గనక ఉత్కృష్టమైనటువంటివన్నీ నువ్వు తెలుసుకోగలిగితే, జన్మ కర్మచ మే దివ్యం, దివ్యమైనటువంటివి నా జన్మలు నా కర్మలను నువ్వు గనక తెలుసుకోగలిగితే, ఎవరైనా యో వేత్తి తత్వత వాడు గనక తెలుసుకోగలిగితే పునర్జన్మనైతి అన్నాడు. వాడికి మళ్ళీ జన్మ అనేటువంటిదే లేదు. ఇదో నాకులాగా ఆయన కూడా పుట్టాడు, నాకులాగా మనిషి. అందుకనే మనం వచ్చినప్పుడు కొన్ని అపచారాలు అపరాధాలు వరాహస్వ పురాణంలో పద్మపురాణంలో చెప్పినటువంటి వచ్చినప్పుడు ఏం చెప్పారు? భగవంతుణ్ణి ఇతరులతో సమానంగా పోల్చకూడదు. ఆ రాజుని ఖైదీలతో సమానంగా పోలిస్తే ఎంత పాపం, వెంటనే శిక్షకి అర్హుడవుతాడు అతను. జైల్లోకి వచ్చి కూర్చున్నారు కనుక మీరు కూడా మాతో పాటు ఖైదీ చేయండి అన్నారా అంటే ఊరుకుంటారా? అలాగే పరమాత్మ యొక్క జన్మ కర్మ దివ్యములైనటువంటివి అని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో తత్వత, వాడికి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు.
అందుకనే చెప్పాడు. అలాగా ఇదిగో ఈ మత్స్య కూర్మ అవతారాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా లోకంలో అనుకున్నా కూడా తనకి ఉచ్చనీచాలు లేవు గనక ఆయన సాక్షాత్తుగా వచ్చి అవతరించాడయా, కారణం ఇది అన్నాడు. అయితే ఈయనకి మత్స్యావతారానికి రావడానికి కారణం ఏమిటి, అసలు మత్స్యావతారంలో పుట్టడానికి అవతరించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమిటి అంటే, కల్పం గడిచిపోయింది, చివరికి వచ్చేసింది, ఇంకా మిగిలితే మహా అయితే వారం రోజులు ఉంటాయి, వారం 10 రోజులు అనుకుందాం. అంటే ఒక బ్రహ్మగారికి కల్పం అంతా గడిచిపోయిందంటే ఒక పగలు గడిచిపోయింది. ఈ గడిచిపోయి రాత్రికాలం సమీపించి, రాత్రికాలం ఎప్పుడైతే వచ్చిందో అది దేనికి కారణం అవుతుంది, తమోగుణం ప్రధానం కనుక నిద్రకి కారణం అవుతుంది. ఆ నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయనకి నిద్ర వచ్చిందో మొత్తం నైమిత్తిక ప్రళయం వచ్చేస్తుంది. వెంటనే నైమిత్తిక ప్రళయం వచ్చింది. అప్పుడు భూమి మొదలైనటువంటి లోకాలన్నీ కూడాను సముద్రంలో నిమగ్నం అయిపోయాయి, జలంతో నిండిపోయాయి. రాత్రికాలం అవటం వల్ల చతుర్ముఖ బ్రహ్మకు కూడా నిద్ర ముంచుకొచ్చేసింది. ఆయన నిద్రించాలి అని సంకల్పిస్తున్నాడు. సరిగ్గా ఆయన యొక్క ముఖాల్లో ఉండేటువంటి వేదం ఏదైతే ఉన్నదో ఆ వేదం బయటికి వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి ఆ వేదం బయటికి వచ్చిందో, ఆయన వచ్చి సమీపంలో ఉన్నదో, సరిగ్గా అప్పుడు హయగ్రీవుడు అని చెప్పబడేటువంటి ఒక రాక్షసుడు వచ్చి దాన్ని అపహరించాడు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు అపహరించాడు. ఎప్పుడైతే అతను అపహరించాడో ఈ విషయం నారాయణుడికి తెలిసింది. నారాయణుడికి తెలిసి ఆ వెంటనే హయగ్రీవుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించేసి వేదాలన్నీ కాపాడాడు. అలా చేయడం కోసంగా తాను ఈ సృష్టిని మళ్ళీ తర్వాత రాబోయేటువంటి ఈ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి జరగాలి కదా, దానికోసంగా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ఔషధులు, జంతువులు మొదలైనటువంటివన్నీ వాటన్నిటినీ జాగ్రత్త చేయించడం కోసమని మత్స్యావతారాన్ని ఎత్తవలసి వచ్చిందన్నాడు. వేదాలని రక్షించడం కోసం హయగ్రీవుణ్ణి చంపి, అలాగే తర్వాత సృష్టికి కావలసినటువంటి పదార్థ జాలం ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ కూడా రక్షించడం కోసమని ఈయన మత్స్యావతారాన్ని ఎత్తారయ్యా అని పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అని అడిగారు. ఎప్పుడు జరిగింది అనేది సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద,
జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.